श्री गुरुभ्यो नमः। हरिः ओम। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बा त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। प्रिय దివ్యాత్మ స్వరూపులారా, గీతా సుగీత కర్తవ్య సత్సంగానికి స్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతామృతము అనే ఆ పాలను అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ఎందుకు ఇచ్చారు అని అంటే, మనం ఇప్పటికే చాలా చెప్పుకున్నాం. మనందరికీ పనులు చాలా ఉన్నవి. కానీ ఎన్ని పనులు ఉన్నప్పటికీ పనులన్నింటినీ ప్రక్కన పెట్టి ఇది నేర్వాలి, ఇది తెలుసుకోవాలి అని అంటే ఎందుకు? ఏమిటా లాభం? తెలుసుకుంటే వచ్చేది ఏమిటి? తెలుసుకుంటే మనకు కలిగే లాభం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అందరూ ఎప్పుడు సంతృప్తిగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటాము. ఇది అందరికీ కామన్ విష్. అది ఫుల్ఫిల్ చేయడం కోసమనే స్వామి, నీవు ఏ ప్రయత్నం ఒక్కటి చెయ్యకుండగా మిగిలినవన్నీ చేసినా నీవు అనుకున్న ప్రయోజనం నీకు దొరకదు. అందుకే అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులందరికీ, అతడు హిందువా, హిందువేతరుడా, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, పురుషులా, స్త్రీలా, చిన్నవాళ్ళ, పెద్దవాళ్ళ, ముసలివాళ్ళ, నో, ఇది ఎవరైనా కావచ్చు. అందరికీ కూడా కావలసింది ఏ సంతోషమో, ఏ సంతృప్తినో, ఏ శాంతినో అది నీకు కలగాలి అంటే, అదిగా నీవు మిగలాలి అంటే ఇదొక్కటే మార్గం. నాణ్య పంథ అయనాయ విద్యతే. ఇది తప్ప వేరొక మార్గం లేనే లేదు అని మనకి పురుష సూక్తంలోని వేరే వేరే ఉపనిషత్తులో కూడా చెబుతూ ఉన్నారు. ఇంతకు ఆ మార్గం ఏమిటండి అని అంటే చెప్పారు కదా స్వామి, తత్వాన్ని దర్శించాలి. ఎందుకు? ఏ తత్వము? తత్ అంటే అది. ఏమది? బ్రహ్మ. త్వం నీవు. దానికి నీకు సంబంధం ఏమిటి అంటే, అబ్బో చాలా సంబంధం ఉంది. ఎలాంటి సంబంధం అది? సముద్రానికి కెరటానికి ఉన్న సంబంధం, సూర్యుడికి సూర్యుని కిరణానికి ఉన్న సంబంధం, చంద్రుడికి చంద్రుని కిరణానికి ఉన్న సంబంధం, అగ్నికి అగ్నికి ఉండే ఉష్ణత్వానికి ఉండే సంబంధం. ఇప్పుడు మనము వేరా లేక ఒకటా అంటే
వేరుగానే ఉన్నాం కదండి, కానీ ఒకటే అని పరమాత్మ చెప్పాడు, ఉపనిషత్తులు చెప్పినవి మీరు కూడా చెప్తున్నారు కాబట్టి ఒప్పుకోక తప్పదని ఒప్పుకోవడమా అంటే కాదు. వివేకిస్తే ఎప్పుడో కాదు, ఇప్పుడే మనం ఒప్పుకొని తీరతాము. ఎందుకని పరమాత్మ కన్నా మరొకటి ఏమీ లేనే లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. ఉన్నది ఒకే ఒక బ్రహ్మ, కించిత్తు కూడా అన్యంగా లేదు, వేరు లేదు. అంటే మీరెక్కడున్నారు, నేనెక్కడున్నాను, ఈ ప్రపంచం ఎక్కడుంది అని అంటే అయ్యో రామ మొత్తానికి అన్నిటికీ ఎసరు పెట్టేస్తారా మీరు అని అంటే ఆహాహా, ఎసరు పెట్టడం కాదు. అవిద్యలో ఉంటే, అజ్ఞానంలో ఉంటే అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నవి. దాన్ని కాస్త పక్కకు నెట్టి కనీసం సత్సంగంలోనైనా సత్తి ఏమిటి, అసత్తి ఏమిటి అనేది రెండింటిని మనం తేల్చామనుకోండి, తేల్చినప్పుడు తత్వం ఏమిటో తెలుస్తుంది, సత్యం ఏమిటో తెలుస్తుంది. అప్పుడు నేను సత్తా అసత్తా అనేది కూడా తేలిపోతుంది. నేను మాతాజీగా ఉంటాను, ఇది ఎప్పుడు ఇలాగే ఉండాలంటే అది ఇంపాసిబుల్, ఇది అసత్తు. శరీరమే మాతాజీ అంటే అది అసత్తు. పోని మనస, ఇంద్రియాల, ప్రాణమా అంటే ఇవన్నీ అసత్తులే. మరి ఏది సత్తు? ఏది ఉంటే ప్రాణము, ఏది ఉంటే మనస్సు, ఏది ఉంటే ఇంద్రియాలు, ఏది ఉంటే ఈ శరీరం, ఏది ఉంటే ఈ ప్రపంచం ఉందో అది సత్. అంచేత సత్తే నేను అని మనం అనుకున్నాం అనుకోండి, అసత్తుల గురించి ఏడవాల్సిన అవసరం ఏముందండి? మనకి ఈ క్లారిటీ లేక, సత్తు గురించి యాథాత్మ్యం తెలియక, అసత్తునే పట్టుకుని సత్తుగా అంటే ఎప్పుడు నిత్యంగా ఇలాగే ఉండిపోవాలి, నేను ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలి, నా బిల్డింగు, నా ప్రాపర్టీసు, నా థింగ్స్, నా ఫ్రెండ్స్, నా డివోటీస్, నా డిసైపుల్స్ అందరూ యాజ్ ఇట్ ఈస్ ఉండిపోవాలి అని కోరుకుంటూ ఉన్నాను. కోరిక నెరవేరుతుందంటారా? నెరవేరదు. ఎందుకని? ఇవన్నీ అసత్తులు కాబట్టి. ఇప్పటికే మనం చాలా చెప్పుకున్నాం. అంచేత గతం జరిగినటువంటి దాన్ని ఒకసారి వింటే దానికి మీరు ఇప్పుడు కనెక్టివిటీ అవుతారు. ఆ కాంటెస్ట్ ఏమిటి అనేది మీరు ఫాలో అవుతారు. అంచేత ఇక్కడ సత్తునేనా అసత్తునేనా అని మనం తెలుసుకున్నప్పుడు సదసత్తుల యొక్క ఆ విభజన, ఆ విభాగం మనకి ఎప్పుడైతే తెలిసిందో మనం సత్తుగా ఉంటాము, అసత్తుని మనం సెపరేట్ చేసేస్తాం. సెపరేట్ చేసేయడం అంటే శరీరాన్ని దూరంగా విసిరేయాలండి అని అంటే ఎక్కడకు విసిరేస్తావు? నీవు కానిదంటూ ఏముంది? నీవు సత్తుగా ఉంటే అసత్తును అసత్తుగా తెలుసుకోవడమే. ఇప్పుడు నాకన్నా నేను కట్టుకున్న వస్త్రం వేరుగా ఉంది, నేను వేసుకున్న మాల వేరుగా ఉంది అనేది నాకు తెలిసి ఎన్ని డ్రెస్సులైనా మార్చగలను, ఎన్ని హారాలైనా నేను ధరించగలను. కానీ ఇదే నేను అనుకున్నప్పుడు ఇబ్బంది వస్తుంది. అందుచేత తెలుసుకుంటే చాలు, ఎక్కడికి విసిరి పారేయనక్కర్లా. దేని సమయం వస్తే అది విరిగిపోతుంది, అది కరిగిపోతుంది, అది వాలిపోతుంది, రాలిపోతుంది, జారిపోతుంది. ఇది జారిపోయేది అని మనకి తెలిసినప్పుడు జారనిది ఏది? నశించే దానిలో నశించనిది ఏది? అసత్తే సత్తుగా కనిపిస్తుందంటే అసత్తుకు కారణమైనటువంటి సత్తు ఏమిటి అని ఇన్ని ప్రశ్నలు మనకి కలిగినప్పుడు, అంతే కదండి, మనం జపమో ధ్యానమో చేసేటప్పుడు ఈ విచారణ మొదలు పెట్టామనుకోండి, అప్పుడు మనస్సు బయటకు పొమ్మనమంటే పోదు, అక్కడే ఉంటుంది, అదే విచారణ చేస్తుంది. ఈ విచారణ మనం మనస్సుకు అందించగలగాలి, బుద్ధికి బాగా దానికి మనం సమకూర్చగలిగితే అప్పుడు అది ఆలోచిస్తుంది. ఆ ఆలోచనలో మనకి స్థిరమవుతుంది. ఏమిటది? జ్ఞానము సుస్థిరమవుతుంది, స్వరూపం ఏదో తిష్ట కుదురుతుంది. అప్పుడే తత్వదర్శిగా మనం కూడా ఉంటాం. తత్వాన్ని దర్శించిన వాడు. ఏమిటి తత్వం? తత్వం అంటే సత్తేదో అసత్తేదో, మారిపోయేదేదో మారనిదేదో అనే తేడా తెలియడమే తత్వ దర్శనము. అంచేత తత్వదర్శుల చేత ఈ రెండింటి యొక్క యాథాత్మ్యం తెలుస్తుంది అని చెప్పినటువంటి స్వామి మనకి ఏం చెప్పాడు? ఆ విషయాన్ని దృఢపరచడం కోసమని అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఎంత చక్కగా చెప్పాడండి.
ఇప్పుడు ఇక్కడ మనం తేల్చుకోవాలి, నేను వినాశమయ్యేదా వినాశనము లేనిదా అని. శరీరము ప్రతి క్షణము మార్పు చెందుతూనే ఉంది. మారేది నేనెందుకు కావాలి? మారేదాన్ని గుర్తించే మారనిదేదో అది నేను, అది అవినాశి. హే అర్జున, అవినాశి ఇది వినాశము లేనటువంటిది. ఎప్పుడు? పోని వయస్సులో ఉన్నప్పుడు కాదండి, తర్వాత అవుతుందేమోనండి. పోని ఈ జన్మలో కాదు, మరో జన్మలో అవుతుందేమోనండి అనే సంశయాలు నీకు అవసరమే లేదు. అవినాశి ఎప్పుడూ నాశనము లేనటువంటిదే. తూ ఏమిటి ఈ తూ శబ్దము అని అంటే, సత్తుకు వేరైనటువంటివి అసత్తు ఏదైతే ఉందో, నిత్యము మారిపోయేటటువంటివి ఏవైతే ఉన్నావో దానికి వ్యతిరిక్తమైనటువంటి వాడివి. ఇది ఆత్మ, అది అవినాశి. అంతేకాదు అవినాశి అవినాశి అని పదే పదే శబ్దం చెప్పడం కాదు, తత్ విద్ధి, నీవు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే, మా స్వామివారు చెప్పేవారండి, లాటరీ టికెట్ కట్టాడు, దానిలో 1 కోటి రూపాయలు వస్తాయి, టికెట్ వస్తాయి గెలిస్తే. ఆ లాటరీ రిజల్ట్స్ చెబుతూ ఉన్నారు, అనౌన్స్ చేస్తున్నారు టీవీలో. అప్పుడు ఇతడు నిద్రపోతూ వింటాడా? ఒళ్ళంతా కళ్ళు చేసుకుని, ఒళ్ళంతా చెవులు చేసుకుని, నా నెంబర్ ఏమన్నా వస్తుందా, నా పేరు ఏమైనా వస్తుందా అని ఎలా వింటాడో, ఎంత శ్రద్ధతో వింటాడో అంత శ్రద్ధగా ఇది నీవు తెలుసుకోవాలి అని చెప్పేవారు. ఏది? అవినాశి నేను. మరలా నేను అంటే ఇది అనగానే దీన్ని మనం ఎలా చూపించగానే ఇది నేను, ఆహాహా, ఇది కూడా అసత్తులోకి చేరిపోయేటటువంటిదే. దీన్ని కూడా గుర్తించేటటువంటి సత్తు, దానికి ఒక పాయింటెడ్గా మనం చెప్పలేమండి, చెప్పడానికే కుదరదండి. అందుచేత ఇక్కడ 2వ పదంలో చెబుతున్నాడు స్వామి, అవినాశి తు తద్విద్ధి. ఇది అవినాశి ఏదది? ఆత్మతత్వము. అది నీవు తెలుసుకో, తెలుసుకుని తీరాల్సిందే. తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏమిటి? నిత్యం ఏడవడం తప్పదు. నాకు ఏడుపొద్దు బాబోయ్, నాకు శోకమొద్దు బాబోయ్ అన్నవాడికి ఈ శ్లోకం, అన్నవాడికి గీతామృతం. నాకు చావు వద్దు అనుకున్న వాడికి గీతామృతం, నాకు ఏడుపు వద్దు అనుకున్న వాడికి ఈ యోగం, ఈ విజ్ఞానం, అందున సాంఖ్యయోగం. అందుచేత తద్విద్ధి, నీవు తెలుసుకో. తెలుసుకో, ఎంతగా తెలుసుకోవాలి? ఇంత శ్రద్ధగా విని దాన్ని అబ్జర్వ్ చేసుకో, దాన్ని అంగీకరించు, ఆమోదించు, ఇంకా చెప్పాలంటే అనుభవించు. అనుభవించడం అంటే అనుభూతిలో ఉండు, ఆత్మగా ఉండు, అనాత్మగా వద్దు, సత్తుగా మిగులు, అసత్తుగా వద్దు అని చెబుతూ, ఏన సర్వమిదం తతం, దేని చేత ఇదం సర్వం, ఈ సర్వం వ్యాపించి ఉందో. మనం అది వరకే ఉదాహరణలు మనం చాలా చెప్పుకున్నాం. వడ్డాణం బంగారంతో, కొండ మట్టితో అని. మరొక ఉదాహరణ మనం చెప్పుకుందాం. ఇప్పుడు లేవేమో కానీ పూర్వకాలం మా చిన్నప్పుడు కూడా పంచదారతో చిలుక, గొల్లభామ, పక్షి, గరుడ పక్షి, ఇంకా ఏనుగు, ఇలా చాలా చాలా చేసేవారు. ఇంతకు గొల్లభామ అన్నా, ఏనుగు అన్నా, చిలక అన్నా ఇది దేనితో వ్యాపించి ఉంది? పంచదారతో వ్యాపించి. అంటే పంచదారతో వ్యాపించి ఉన్న చిలుక అని మనం వ్యవహరిస్తున్నామే కానీ అక్కడ నిజంగా చిలుక ఉందా? సరే, అనుకోకుండా పాలల్లోకి పంచదార వేసుకుంటామంటే పంచదార డబ్బా ఖాళీ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఆ చిలుక కాస్త తీసి దాని తల కాస్త విరిచి పాలల్లో వేస్తారు. అలా వేసినప్పుడు అక్కడ ఉన్న పిల్లవాడు, అయ్యో నా చిలకను చంపేశారు, నా చిలక తల విరిచేశారు, నా చిలక చచ్చిపోయింది అని వాడు ఏడుస్తాడు. వాడు ఎందుకు ఏడుస్తాడు అంటే, చిలుక అంటే ఇదిగో ఈ షేప్తో ఉన్నదే చిలుక, అంతే తప్ప చిలుక అనే పేరు దేనికి పెట్టారు, అది దేనితో తయారయ్యింది అనే జ్ఞానం వాడికి లేదు కాబట్టి వాడు ఏడుస్తున్నాడు. చిలక విషయంలో వాడు ఏడ్చినట్టుగా మనం మనుషుల విషయంలో ఏడుస్తున్నాం. వాడికి మనకి ఇంతే తేడా. ఎందుకంటే వాడికి పంచదారతో తయారయ్యింది చిలక అనే జ్ఞానం ఎలా లేదో, ఆత్మయందు అనాత్మగా కనిపిస్తూ ఉన్నటువంటిది ఇది
తప్పిందే తప్ప అసలైన ఆత్మకు చావు లేదు, అది అవినాశి. ఎందుకని? దేని చేత ఇదంతా వ్యాపించి ఉన్నదో అది అవినాశి. అది నీవైతే నీకు కూడా నాశనం లేదు అని మనకు చెబుతున్నారు. అంచేత ఇక్కడ ఉదాహరణ ఓకే, పంచదారతో వ్యాపించిన చిలుక, బంగారంతో వ్యాపించిన వడ్డాణం, దాష్టాంతికానికి వద్దాం. ఈ విశ్వమంతా కేవలం నేను మీరు అని మాత్రమే కాదు, మొత్తం ఎన్ని లోకాలు చెబుతారు, 14 లోకాలు చెప్పండి, 3 లోకాలు చెప్పండి, లేదా మన లోకం మన ప్రపంచం చెప్పండి, ఇదంతా కూడా దేని చేత వ్యాపించి ఉన్నదో అది అవినాశి అన్నారు. ఈ విషయాన్ని కొంచెం మనం దృష్టాంతాల్లో అయితే బాగానే అర్థమైపోతుంది. ఎందుకంటే అది ఏదో చిన్నది ఉంటుంది, చిలుక ఎంత లేదా మహా అయితే వడ్డాణం ఎంత లావుగా ఉన్నా ఎంత వడ్డాణం అంతకు మించి ఏమీ ఉండదు కదా. సో వడ్డాణం విషయంలో, ఒక కుండ విషయంలో, ఒక పంచదారతో తయారైన చిలుక విషయంలో మనకి అర్థమైపోతుంది, దాన్ని మనం బాగానే డైజెస్ట్ చేసుకుంటాం. కానీ మన విషయానికి, ఈ విశ్వానికి సంబంధించి చూస్తే అబ్బో ఇది కష్టమని ఇంత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అందున దేని చేత ఇదంతా వ్యాపింపబడి ఉంది అని స్వామి చెప్పాడు. ఇక్కడ నేనున్న చోటే ఎన్ని వస్తువులు ఉన్నవి అంటే బహుశా ఈ లివింగ్ రూమ్లో బహుశా ఒక 200 థింగ్స్ ఉండవచ్చు, 200 వస్తువులు ఉండవచ్చు. 200 వస్తువులు మేము 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 అని ప్రతి ఒక్కటి తన వ్యక్తిత్వాన్ని చాటుకుంటూ ఉంటే వీటన్నింటినీ ఏదో ఒకటి వ్యాపించి ఉంది అని అంటే ఎలా అని అన్నప్పుడు మనకి భారతీయ విజ్ఞాన శాస్త్రం చెప్పింది, ప్రపంచము అనే శబ్దంలోనే నీకు లైట్ వెలగాలి. ప్రపంచ అంటే చాలా పెద్దవి 5, దాన్ని ఇంగ్లీష్లో ఎలిమెంట్స్ అంటాం. పెద్దవి 5 ఏమిటి అంటే భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం. ఈ 5 కూడా ఆత్మ యొక్క కార్యాలే. ఈ 5 కూడా బ్రహ్మ లేదా ఆత్మచేత వ్యాపించి ఉన్నటువంటివే తప్ప ఆత్మను మైనస్ చేస్తే నథింగ్ ఈజ్ దేర్, అక్కడేమీ లేదు. మరి పంచభూతాలే, ఇంత పెద్దవైనటువంటి పంచభూతాలే బ్రహ్మచేత వ్యాపించి ఉంటే ఇక పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం కానీ మీరు ఏదేదైనా చూడండి, పంచభూత సమ్మిశ్రితమే తప్ప మొత్తం ప్రపంచము కానిదంటూ ఏది లేనే లేదు అని మనకు తెలిసిందనుకోండి. మరి పంచభూతాలే పరబ్రహ్మ లేదా పరమాత్మ లేదా స్వాత్మ అని చెప్పుకున్నప్పుడు ఇక మీరు నేను మాతాజీ సో అండ్ సో, లేకపోతే కుర్చీలు, శివుడు, స్ఫటికలింగము, ల్యాప్టాప్, ట్యాబ్, సెల్ ఫోన్, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇక ఈ రీతిగా మనం ఆలోచించినప్పుడు ఒక మోడర్న్ సైన్స్ మనకి ఏం చెబుతుంది అని అంటే, మనకి చెప్పిన 5 భూతాలనే వాళ్ళు 118 ఎలిమెంట్స్ ఉన్నవి అని దాన్ని ఇంకా ఎలాబరేట్గా చేసి చెప్పారు. దానిలో కణములు, ఆ కణాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తే న్యూట్రాను, ప్రోటాను, ఎలక్ట్రాను అని చెబుతూ ఉన్నారు. నన్ను అడిగితే మోడర్న్ సైన్స్లోకి ఈనాటి చదువుకున్న పిల్లలైతే వెళ్ళగలరేమో కానీ మనబోటి వాళ్ళం, అందున నాబోటిది వెళ్ళలేదు. ఎందుకంటే ఇంత సులభంగా మనకి భారతీయ విజ్ఞాన శాస్త్రం తెలియచేస్తుంటే సులభంగా చెప్పేదాన్ని విడిచిపెట్టి అదేదో తలనొప్పి వచ్చేది, దాన్ని ఏదో కన్ఫ్యూజ్ అయ్యేది అవసరమా అని మాబోటి వాళ్ళకి అనిపిస్తుంది. ఏది ఏమైనా ఇవాళ మోడర్న్ సైన్స్నే ఫాలో అవుతాము అని అనుకున్నట్లయితే ఇవాళ చెప్పినటువంటి ఈ విజ్ఞానము మరలా రేపటికి మారుతుంది. మరలా రేపు చెప్పింది కూడా అది కన్ఫామ్గా చెప్పలేకపోతున్నారు, మరలా ఎల్లుండికి మారుతుంది. ఎందుకని? ఇంకా సత్యాన్వేషణలోనే ఉన్నారే తప్ప ఇదే సత్యము అని మన తత్వదర్శులు చెప్పినటువంటి ఆ తత్వాన్ని ఇంకా తెలుసుకోలేకపోయారు. కాబట్టి అంచేత మనకి శాస్త్రం ఏది చెప్పిందో అది మనకి గురువులు చెప్పారు. అందున జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చాలా సులభంగా
చెప్పారు. దేని చేత ఇదంతా వ్యాపించి ఉన్నదో అని. ఉదాహరణకి మనం పంచభూతాలనే తీసుకుందామండి. మనందరికీ తెలుసు భూమి అని అంటే చాలా సులభంగా మనకి తెలుసు. అది మట్టి చేత్తో పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది, ముద్ద చెయ్యవచ్చు. అందున మనకి గణేష్ చతుర్థి వస్తుంది. మట్టి తీసుకుని మనకు వచ్చిన షేపులో గణపతిని మనం తయారు చేస్తాం. అయినప్పటికీ కూడా చేతికి అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ ఈ 5 గుణాలకు కలిగి ఉన్నటువంటి ఈ మట్టి, దాన్నే మనం భూమి అంటున్నాము. అది మనకి అందుబాటులో ఉంది. ఓకే, ఇంతటి ఈ పృథ్వీ క్రిందంతా చక్కగా పరిచే ఉన్నది. ఇంత పరిచి ఉన్నటువంటి ఈ భూమిని తవ్వితే లేదా ఈ భూమికి ఆధారంగా ఉన్నది ఏమిటి అని అంటే జలం. తవ్వితే జలమే వస్తుంది. బోర్ వాటర్ కావాలని ఏం కావాలి, తవ్వుతారండి, లేదా పైకి మెట్లెక్కి వెళ్తారా? తవ్వుతారు. ఎందుకని? భూమికి ఆధారంగా జలమే ఉంది. ఈ జలము భూమి కన్నా సూక్ష్మంగా ఉంటుంది, అంటే భూమి స్థూలంగా ఉంటుంది. ఇక భూమికి ఆధారంగా ఉన్నటువంటి జలము దానికన్నా సూక్ష్మమై దానికన్నా వ్యాపకమై ఉంటుంది. అందుకని మనం నీళ్లు, గ్లాసుడు నీళ్ళు లేకపోతే బాటిల్ తోట నీళ్లు పోసామనుకోండి, పోసిన చోట అక్కడే అలా ముద్దగా ఉండదండి, వ్యాపిస్తుంది. ఎందుకని? దీనికన్నా అది సూక్ష్మం కాబట్టి. ఓకే, ఇక జలము కన్నా సూక్ష్మమైనది ఏమిటంటే జలానికి ఆధారమైనటువంటిది తేజస్సు లేదా అగ్ని. ఈ అగ్ని ఇంకా వ్యాపకమవుతుంది. జలానికన్నా అగ్ని ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. అదెలా అని అంటే, మనం ఒక పాత్రలో నీళ్లు పోసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టామనుకోండి, ఏమవుతుంది? నీళ్లు పాత్ర అడ్డుగా ఉంటుంది కాబట్టి నీళ్లు కిందకి రావు. కానీ కింద పెట్టినటువంటి అగ్ని గిన్నె లోపలికి వెళ్ళి నీటిని వేడి చేస్తుంది, లేదా మనం ఏదైనా పెడితే దాన్ని బాయిల్ చేస్తుంది. ఎందుకని? జలానికన్నా సూక్ష్మత్వంగా ఉంది కాబట్టి, జలానికన్నా కూడా ఇంకా అధికతర శక్తి ఉంది కాబట్టి పాత్రగానే ఉంటుంది. లోపల ఉన్నటువంటి ఆ జలం కావచ్చు, పదార్థం కావచ్చు, ఈ వేడి అటు వెళుతుంది. ఇది తేజస్సు యొక్క లక్షణం. ఇక ఈ అగ్నికి లేదా తేజస్సు కన్నా ఇంకా సూక్ష్మమైనది ఏంటి అంటే వాయువు. ఈ వాయువు వీచడానికి ఎంత మేర అంటే చెప్పలేము. ఇంకా తేజస్సుకి ఒక వెలుగుతో ఉన్నటువంటి అగ్నికి ఒక పరిధి ఉంటుంది. దాని యొక్క ఉష్ణత వేరుగా దూరంగా వెళ్ళినప్పటికీ వాయువు అంత వేగంగా అగ్ని వెళ్ళలేదు, కానీ వాయువు వెళ్తుంది. ఎందుకని? అగ్ని కన్నా సూక్ష్మం కాబట్టి. ఇంతటి వాయువు ఇంతగా సంచరించేటటువంటి ఈ వాయువుకు కూడా ఆధారంగా మరొకటి ఉందే ఆకాశం. వాయువు గురించి ఇంకా చెప్పాలి అంటే, అక్కడెక్కడో ఒక పర్లాంగు దూరంలో మల్లెపూల తోట ఉంది. సాయంత్రం వేళ అలాంటప్పుడు గాలి వీచిందనుకోండి, ఉదయం కానీ సాయంత్రం కానీ వీచిన గాలి ఏం చేస్తుందండి? ఆ మల్లెపూల వాసనని నా వరకు తీసుకొస్తుంది. అదేంటి? ఎలా? ఏదన్నా బాక్స్లో వేసుకుని లేదా ఒక అట్టపెట్టెలో పెట్టి ప్యాక్ చేసి తీసుకొచ్చిందంటే ఆహా, దానికే ప్యాకింగ్ అక్కర్లా. తాను వస్తూ అది సుగంధమైతే సుగంధాన్ని తెస్తుంది, వేరే దుర్గంధమైతే దుర్గంధాన్ని తెస్తుంది. ఎందుకని? అంత సూక్ష్మము కాబట్టి వాయువు. ఓకే, ఇంతటి వాయువు కన్నా కూడా సూక్ష్మతమంగా ఉన్నటువంటిది ఏమిటంటే ఆకాశం. ఆకాశం అంటే అది ఎదుగో స్కై కనిపించేది అని కాదు, అన్నింటికీ అవకాశం ఇచ్చేదేదో అది ఆకాశం. దాన్ని మనం స్పేస్ అని చెప్పుకోవచ్చు, అంటే అవకాశం. ఎంతటి ఈ ఆకాశము లేదా ఈ అవకాశము అన్నింటికీ అవకాశం ఇస్తూ ఉన్నటువంటి ఈ ఆకాశం సూక్ష్మతమమై సర్వవ్యాపకమై ఉంటుంది. ఇంతవరకైతే మనం బుద్ధి గ్రహిస్తుంది. ఆకాశం వరకు వెళ్ళిన మనము ఆ అవకాశము లేనిదెక్కడ? ప్రహ్లాదుడు అడిగితే, హిరణ్యకశిపుడు అడిగితే ప్రహ్లాదుడు చూపించాడే. అతను హరిగిరి ఎక్కడరా అని అన్నాడు. మనం ఆకాశం గురించే ఆలోచన చేస్తే అగ్గిపెట్టి ఓపెన్ చెయ్యండి, లేకపోతే ఇంకా చిన్న బాక్స్ ఏదైనా ఉంటే ఓపెన్ చెయ్యండి. ఏదేది మీరు ఓపెన్ చేసినా దానివల్ల అవకాశం ఉంది.
అంటే అవకాశం లేనిదంటూ లేనే లేదు. మరి ఇన్నింటికి అవకాశం ఇచ్చే ఈ అవకాశానికి లేదా ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చింది ఎవరు? ఆత్మ. అది అవినాశి. అది అవినాశి అని తెలుసుకో అర్జున. ఎందుకని? ఆ ఆకాశానికి కూడా అవకాశమిచ్చే చిదాకాశము లేదా ఆత్మ ఆకాశము అనేటటువంటిది వినాశనము లేనటువంటిది. దాని చేతే ఈ పంచభూతాలు కూడా వ్యాపించి ఉన్నవి. ఈ పంచభూతమయమే ప్రపంచము. అర్థమయ్యిందా అర్జున అని అడిగాడండి. ఆయనకు అర్థమయ్యి ఉంటుంది. మరి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనకు అర్థమయ్యిందా లేదా. ఓకే, ఇంతకు మనము భూమ, జలమ, అగ్నిన, వాయువున, ఆకాశమా, ఈ ఐదింటికి కూడా అవకాశం ఇచ్చేటటువంటి ఆత్మన అని మనం ఆలోచన చేస్తే నిజంగా మనం ఆత్మస్వరూపాలే. ఇది అర్థమైతే, అర్థం కాకపోతే ఇంక మనం ఏం చేయలేమనుకోండి. అర్థమైతే మనం పంచభూతాలకు కూడా అవకాశమిచ్చినటువంటి ఆత్మస్వరూపమై అవినాశి. ఆ ఆత్మస్వరూపము చేతనే ఈ పంచభూతాలు వ్యాపించి ఉన్నవి. ప్రపంచమంతా వ్యాపించి ఉంది. అంతేత ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపము అవినాశి అని చెప్పి 3వ పాదంలో చెబుతూ ఉన్నాడు స్వామి. వినాశం అవ్యయస్య అస్య. ఇది ఈ అవినాశతత్వం అనేది ఉంది అర్జున చూడు. ఇది అవ్యయము అంటే వ్యయమయ్యేది కాదు. అంటే వ్యయము అంటే శబ్దానికి అర్థం ఖర్చు అని, వ్యయము అంటే మార్పు అని. ఉదాహరణకి ఒక యాపిల్ పండు ఎవరో ఇచ్చారు నాకు. ఇచ్చారు కాబట్టి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టారు. మరలా దానికి గుర్తుండదు. 3 రోజులు 5 రోజులు అయిపోయింది. తర్వాత ఆ పండు తీసి తిందామా అని చూస్తే దాని లోపల ఎర్రబడిపోయి నల్లబడిపోయి ఏదేదోగా అయిపోయింది, మెత్తబడిపోయి. ఎందుకని? అయ్యో ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. అది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా దాని గుణం ఎక్కడికి పోతుంది? ఫ్రిడ్జ్లో పెడితే ఇంకో 2-3 రోజులు ఎక్స్ట్రా ఉంటుంది అంతే, బయట కన్నా లోపల పెట్టి ఉంటే. ఎప్పుడైతే దానిలో ఉండేటటువంటి ఆ గుణం అనేది నశిస్తుందో క్రమక్రమంగా, ఆ నశించడంతో ఆ పండు తన రుచిని గాని తన గుణాన్ని గాని కోల్పోతుంది. అంటే నశిస్తుంది, అంటే కుళ్ళిపోతుంది. ఇది దాని స్వభావం. ఇది వ్యయము అంటారు, ఇది మార్పు అంటారు. అలాగే ఒక గులాబీ పువ్వు పూసిందనుకోండి, పూసినటువంటి పువ్వుని సాయంత్రం వరకు ఉంచితే ఆ రోజే వికసిస్తే ఆ రోజంతా ఉంటుంది. మర్నాడు కూడా ఉంచామనుకోండి, ఇక రేఖలు రాలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది, రంగు మారిపోతుంది. ఎందుకని? దానిలో ఉండేటటువంటి గుణాలు. నిన్న మొగ్గగా ఉంది, ఈవేళ వికసించింది, రేపు ఉంది, ఎల్లుండు జలజల రాలిపోతుంది. ఇది వ్యయం. హే అర్జున, నేను చెప్పినటువంటి ఈ ఆత్మస్వరూపానికి ఆ పువ్వులాగా, ఆ యాపిల్ పండులాగా నశించేటటువంటి స్వభావం లేదు, మారేటటువంటి స్వభావం లేదు. అందుచేత అది అవినాశి. అందుచేత అది అవ్యయము, వ్యయం కాదు, మారిపోదు, కుళ్ళిపోదు. అంచేత అది అవ్యయము. అటువంటి అవ్యయ తత్వానికి ఎవ్వడూ కూడా వినాశాన్ని నకశ్చిత్ కర్తుమర్హతి అని 4వ పాదంలో చెప్పాడండి స్వామి. కశ్చిత్, ఏ ఒక్కడూ కూడా. పోనీ ఎవరో చేయలేకపోయినా చేయగలిగిన వాడు ఎవడో ఉంటాడు కదండి. ఏదో దానికి కావాల్సిన ఏ ఆటం బాంబు క్రియేట్ చేయొచ్చు కదండి. ఇంపాసిబుల్, అసలు ఎవ్వడూ చెయ్యలేడు అని చెప్పారు. దానికి శంకర భగవత్పాదులు వారు ఈశ్వరః అపి వినాశం కర్తుం అశక్నోతి న శక్నోతి అని చెప్పారు. ఈశ్వరుడు కూడా ఆత్మకు అవినాశి అయినటువంటి ఈ తత్వానికి నాశనము కలిగించలేడు అన్నారు. ఇలా మనం ఆలోచన చేసినప్పుడు మన స్వరూపం ఏమిటి? ఎప్పుడైతే ఈ స్వరూపము ఆత్మ, దీనికి నాశనము లేదు అని మనం గుర్తించామో అప్పుడు
మనకి చిన్న చిన్న వాటికి ఏడవడము, చిన్న చిన్న వాటికి బాధపడిపోవడము, కుంగిపోవడము, లేకపోతే చిన్న చిన్న వాటికి పొంగిపోవడము అనేటటువంటివి లేకుండా ఉంటాయి. స్వామి ఏం చెప్పాడంటే, శీతోష్ణాది ద్వంద్వాలను తితిక్షస్వ, నీవు ఓర్చుకో. ఎందుకు ఓర్చుకోమన్నాడు స్వామి అని అంటే ఏముంది, ఇలా వస్తాయి అలా పోతాయి. వాటికి నియత అనియత అంటే స్థిరత్వం ఉండదు. ఏది స్థిరత్వము అంటే ఏవేవి మారుతున్నా, జారుతున్నా, కూలిపోతున్నా వాటిని తెలుసుకుంటూ సాక్షిగా ఉన్నదే ఆ తత్వం ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది. అంచేత ఆ ఒకే రీతిగా ఉన్న తత్వమే నేను అని అనుకున్నప్పుడు కాసేపు తలనొప్పి వచ్చినా, మరి కాసేపు నడువు నొప్పి వచ్చినా, మరి కాసేపు ఎవరో ఏదో మాటలన్నా, వీటన్నింటినీ మనం ఏ రీతిగా కారులో వెళుతున్నాం అనుకోండి, వర్షం వస్తుంది అనుకోండి, వైపర్ ఆన్ చేసుకుంటే అది ఎలా ఇలా 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 తుడిచేస్తుందో అలా వివేకము అనేటటువంటి, విజ్ఞానము అనేటటువంటి, తత్వదర్శనము అనేటటువంటి వైపర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు అది తుడిచేస్తుంది. అది మనకి కావాలి, అది సాధన. అయితే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు మరొక విషయాన్ని కూడా చెబుతూ వచ్చారండి. మనం గతంలో అనుకున్నాము, ఈశ్వరుడు కూడా ఎందుకు నశింప చెయ్యలేడు, మరి ఈశ్వరుడు చాలా సమర్థుడు కదా అని అంటే దానికి 2 కారణాలు మనకి చెప్పారండి. ఒక కారణం ఏమిటి అంటే ఆత్మయే బ్రహ్మ. ఏదైతే ఆత్మ 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 అని అంటున్నామో అది బ్రహ్మయే. ఆత్మ అనే దానికి శాస్త్రం ఒక చక్కని డెఫినిషన్ చెప్తుందండి. యచ్చాప్నోతి యదాదత్తే యచ్చాత్తి విషయానిహ యచ్చాస్య సంతతో భావః తస్మాత్ ఆత్మేతి కథ్యతే. ఆత్మ ఆత్మ అంటే ఏమిటి? అన్నింటినీ పొందుతూ ఉంటుంది. ఆకాశాన్ని లేదా అవకాశాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే స్పేస్ ఏం చేస్తుందండి? అన్నింటినీ తన యందే ఉంచుకుంటుంది. యచ్చాప్నోతి యదాదత్తే, ఏదేది సృష్టింపబడిందో దాన్ని తన యందే భరిస్తూ ఉంటుంది. యదాదత్తే, పట్టుకుంటుంది, అదే తీసుకుంటుంది. అది ఆత్మ. అంతేకాదు యచ్చ అత్తి విషయానిహ, శబ్ద, మీరు ఏ శబ్దమైనా చెప్పండి, స్పర్శ, అది మీకు సుఖ స్పర్శన దుఃఖ స్పర్శన ఏదైనా చెప్పండి. ఇక రూప, మంచి రూపమా చెడు రూపమా ఏదైనా చెప్పండి. రసము, అబ్బా ఎంత బాగుంది, అబ్బా అస్సలు బాగోలేదండి, మీరు ఏదైనా చెప్పండి. ఇక గంధము, సౌగంధము దుర్గంధం, ఈ 5ంటినీ కూడా ఏదైతే తాను అనుభూతి చెందుతుందో అది ఆత్మ. ఎందుకంటే మీ అనుభూతి చెందాలంటే ఆత్మ ఉంటేనే. ఇప్పుడు ఈ శరీరంలో ఉండేటటువంటి ప్రాణము ఆత్మ యొక్క సంబంధంతో ఉన్నప్పుడు అన్ని తింటుంది, అన్ని గ్రహిస్తుందండి. ఎప్పుడైతే ఈ ప్రాణం అనేటటువంటి ఫిలమెంట్ మాడిపోయిందో, ఆత్మతో సంబంధాన్ని కోల్పోయిందో, అప్పుడు అంతవరకు బాగా లాగించినటువంటి ఇంత పెద్ద మనిషి కూడా నోట్లో పోస్తే తులసి జలాన్ని కూడా మింగలేకపోతున్నాడు. అంచేత దీనికి కారణం ఏమిటి అంటే ఆత్మ ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నవి, ఆత్మ సంబంధంలో ఉన్నప్పుడే ఇవి జరుగుతుంది. అంచేత యచ్చా అత్తి విషయానిహ, ఏ ఏ విషయములు అంటే 5 అండి. శబ్ద స్పర్శ రూప రసగంధములు. శబ్దంలో వెరైటీస్ ఉండొచ్చును, స్పర్శలో ఉండొచ్చును, రూపంలో ఉండొచ్చును, రసంలో ఉండొచ్చును, గంధంలో ఉండవచ్చు. కానీ ఈ ఇన్నింటికి 5 మాత్రమే అని చెప్పినట్టుగా ఈ 5ంటినీ కూడా ఆత్మ అనేది అత్తి స్వీకరిస్తుంది. ఇక తర్వాత చెబుతారు యచ్చాస్య సంతతో భావః, ఏదైతే ఇందాక చెప్పారు ఏన సర్వమిదం తతం, ఏ పంచదారతో చిలుక వ్యాపించి ఉందో, ఏ బంగారంతో వడ్డాణము అనే పదము లేదా ఆ వస్తువు వ్యాపించి ఉన్నదో, అలానే ఆత్మచేత మాత్రమే విశ్వమంతా ప్రపంచమంతా నిండి ఉన్నది. యచ్చాస్య సంతతో భావ, కాన్స్టెంట్ గా ఉంటుంది. దెర్ ఈజ్ నో ఎనీ బ్రేక్, ఎక్కడ గ్యాప్ లేదు, విరామం లేదు. మనకు అప్పుడప్పుడు పవర్ పోతూ ఉంటుందండి, ఈ పవర్ పోవడం అనేది లేదండి. పోయిందాన్ని తెలుసుకుంటుంది, పవర్ వచ్చింది అని తెలుసుకుంటుంది, పవర్ పోయింది అని తెలుసుకునే దీనికి నో బ్రేక్స్. ఇది సంతత భావం.
అంచేత యచ్చాస్య సంతతో భావ, ఎప్పుడు సంతత అంటే సతతము సర్వదా ఉంటుందో ఆ కారణంగా ఆత్మ ఆత్మ ఆత్మ. ఆ ఆత్మానుభూతితోటే ప్రతి శిశువు గర్భంలో ఆ 9 నెలలు ఆ గర్భ నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడటండి. వచ్చిన తర్వాత 4వ నెలకో లేకపోతే 5వ నెలకో ఆ ఆత్మ ఆత్మ అని పలకడమే వాడు అంటుంటే అత్త అత్త అంటున్నాడని మనం అనుకుంటాం. ఆత్మ జ్ఞానంతో ఉన్నాడు కాబట్టే గర్భంలో అంత ఆ నేరో ఆ ఇరుకైనటువంటి గర్భసంచిలో ఉన్నాడు అంటే ఆత్మజ్ఞానంతో ఉన్నాడే తప్ప వేరే జ్ఞానంతో ఉండలేడు. అంచేత ఆత్మ 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 ఇది అందరి స్వరూపం, అందరి నిజ స్థితి. అంచేత అటువంటి ఆ ఆత్మకు ఈశ్వరుడు కూడా నాశనము కలిగించలేడు అన్నారండి. ఎందుకని కలిగించలేడు అని అంటే దానికి 2 కారణాలు శంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఎందుకంటే ఆత్మాహి బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మ. బ్రహ్మ 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 అంటే చాలా పెద్దది. ఎంత పెద్దదంటే పోతనామాచుల వారు అందమైనటువంటి అమ్మ పద్యంలో చెప్పారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అన్నాడు. అంచేత ఆ చాలా పెద్దమ్మే బ్రహ్మ. అంచేత ఆ బ్రహ్మ అంటే ఏమిటి? మనందరి స్వరూపమైనటువంటి ఆత్మయే. ఆత్మాహి బ్రహ్మ. అంచేత ఆత్మయే బ్రహ్మ కాబట్టి ఈ స్వరూపాన్ని ఎవ్వరూ నశింప చెయ్యలేరు ఈశ్వరుడు అయినప్పటికీ కూడా అని చెప్పారు ఒక కారణం. ఇక 2వ కారణం ఏమిటి అంటే ఎవడూ కూడా తన భుజాల మీద వాడు కూర్చోలేడు. వాడు చాలా గొప్పవాడే కావచ్చు. చిన్నప్పుడు కూడా పిల్లలు ఇలా కాళ్ళు పెట్టి ఇలా చేతులు పెట్టి దాటరా జంప్ చేయరా అంటే ఇంకొకరిని వీడు జంప్ చేస్తాడు, కానీ వీడే కాళ్ళు ఎలా పెట్టుకుని చేతులు పెట్టుకుని జంప్ చేయరంటే వీడు ఎలా జంప్ చేస్తాడు? ఎందుకంటే వేరుగా ఉన్నప్పుడు జంప్ చేస్తాడు. తనకు తాను ఎలా భుజాల మీద కూర్చోలేడు, తనకు తాను జంప్ చెయ్యలేడు. అంతేకాదు అగ్ని అన్నింటినీ కాలుస్తుంది, తను తాను కాలుస్తుందా? మరి ఎక్కడైనా చూసారా? అగ్ని తను తాను కాల్ చేసుకుందండి అనేది మనకి ఎక్కడ కనపడదు. ఎందుకని? అగ్ని తన స్వరూపము, తన గుణము, తన లక్షణము తను తానేమీ చేసుకోదు. మిగిలిన అన్యమైనవి మీరు ఏమైనా వేయండి, మంచి వేయండి, చెడ్డవి వేయండి, గంధపు చెక్క వేయండి, మామూలు కట్ట వేయండి, అన్నింటినీ కాల్చేసి, కానీ తనను తాను కాల్చలేదు. అలాగే ఇంకొక ఉదాహరణ కూడా చెబుతూ ఉన్నారు. కంటిలో ఉన్నటువంటి ఆ తెల్లగుడ్డు మీద రేఖలు ఉంటాయండి, గీతలు ఉంటాయి. మీ కంటిలో ఉన్న రేఖలు నేను చూడగలను, నా కంటిలో ఉన్న రేఖలు మీరు చూడగలరు, కానీ నా కంటిలో ఉన్న రేఖలు నేనే చూసుకుంటాను అని మనం చూసుకోలేము. అలాగే ఇక్కడ ఈశ్వరుడు కూడా తన స్వరూపమైనటువంటి ఆత్మను నశింప చెయ్యలేడు. వినాశమవ్యయస్యాశ్చ నకశ్చిత్ కర్తుమర్హతి. ఎందుకని? ఇది అవ్యయమైనటువంటిది కాబట్టి, మార్పు లేనటువంటిది కాబట్టి, ఏ రకమైనటువంటి ఒక నశించేటటువంటి స్వభావం లేనిది కాబట్టి దీన్ని ఈశ్వరుడు కూడా నశింప చెయ్యలేడు. ఎందుకని? ఆత్మాహి బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మస్వరూపం కాబట్టి అని చెప్పారు. ఇంతవరకు చెప్పడంతో మనందరికీ ఎంతో కొంత అవగాహన పెరిగి ఉంటుంది, పెరగాలి అని కోరుకుంటున్నాం, పెరిగే ఉంటుందని కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే కనిపించేది ఏ వస్తువుని చూసినా ఆ వస్తువుకి ఉనికినిచ్చేది ఏది? ఆ వస్తువుగా కనిపిస్తుంది అంటే దానికి ఆధారం ఏమిటి? మోడర్న్ సైన్స్గా చెప్తే పరమాణువులు, మనకి శాస్త్రం కూడా చెప్పింది అణోరణీయాన్ మహతో మహీయాన్. ఈ ఆత్మకు ఉండేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? అణువులలో పరమాణువుగాను ఉంటుంది, పెద్దవాటిల్లో పెద్దగాను ఉంటుంది. ఈ రెండూ కూడా కాగలదండి. మనకి ఉదాహరణగా చెప్పాలి అంటే ఒక అగ్గిపెట్టెలో తెరిచి చూసామనుకోండి, అగ్గిపెట్టెలోని ఆకాశం ఉంది. ఇంటి తలుపు తీసి చూసామనుకో, ఇంటిలోనే ఆకాశం ఉంది.
కుండ చూసామనుకోండి, కుండలోనే ఆకాశం ఉంది. కుండలో ఆకాశం ఉంది కాబట్టి మనం చెయ్యి పెడితే వెళుతుంది. కుండలో వెన్న పెట్టామనుకోండి, వెన్న ఉందనేది మనకి తెలుస్తుంది. అలాగే ప్రతి దానిలో ఆకాశము ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుందో అలా అంతటా అన్నింటా ఆత్మ ఉంది. ఆత్మయే ఉంది. ఆత్మ ఉంది కదా, ఆత్మయే ఉంది. మనకి బాహ్యమైనటువంటి దృష్టితో చూస్తే ఎక్కడెక్కడ చూసినా అవకాశమే ఉంది లేదా ఆకాశమే ఉంది. ఎంతటి ఆకాశము? ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత శాస్త్రం చెబుతుంది. శాస్త్రం చెప్పింది కాబట్టి ఊరికే నమ్మేయడమేనండి అని అంటే మనకి మరలా శంకర భగవత్పాదులు వారు చెప్పినట్టుగా అనుభవాన్ని మనం చూసుకుంటే మనం గాఢ నిద్రలో ఉన్నామండి. అప్పుడు కేవలం స్వరూపమైన ఆత్మ మాత్రమే ఉంది. తెలతెలవారుతూ ఉంది. కల వచ్చింది. ఆ కలలో గణేష్ చతుర్థి వచ్చేసింది. ఇవాళ మనకి సోషల్ మీడియాలో శ్రీకృష్ణుడు గణేశుని తీసుకుని వస్తున్నట్టుగా చిన్న చిన్న పిల్లలు ఎంత ముద్దుగా ఎవరు క్రియేట్ చేస్తున్నారో చాలా బాగా క్రియేట్ చేస్తున్నారండి. మనకి కలలో కృష్ణుడు ఇంకా మొన్ననే జరిగింది కాబట్టి నేను ఇంకా వెళ్ళిపోలేదు, గణపతి వస్తున్నాడు కాబట్టి గణపతిని తీసుకురావడానికి వెళ్ళాను అని ఆయన్ని తీసుకుని వచ్చాడు. ఇక్కడ నా కలలో. కలలో కృష్ణుడు రావాలి అంటే ముందు స్పేస్ ఉండాలి. ఈ స్పేస్ ఉండాలంటే స్పేస్గా ఇచ్చేటటువంటి చైతన్య స్పేస్ ఉండాలి. అదే చిదాకాశం. ఇది మహాకాశం. మహాకాశం అంటే నా ఇంట్లో ఉన్న ఆకాశం కాదు సుమ, మొత్తం ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఆకాశాన్ని మహాకాశము అంటాము. ఈ మహాకాశానికి అవకాశం ఇచ్చి అంతా నిండి ఉన్నదాన్ని చిదాకాశం అంటాం. ఎందుకు మనం ఏ ఆకాశము? ఏముందండి కుర్చీలో కూర్చునే ఆకాశం అండి నేను, ఏముందండి ఒక 5 అడుగులు 6 అడుగుల శరీరంలో ఉండే ఆకాశం అండి నేను అంటే ఇప్పుడే టపేమని పేలిపోతుంది ఆ బుడగ. అంచేత మనం పేలిపోయే బుడగలం కాదు, రాలిపోయే ఆ పండుటాకులం కూడా కానే కాదు. ఎవరు మనము అంటే ఆకాశానికి కూడా అవకాశం ఇచ్చే చిదాకాశం మనం. చిదాకాశం నేను. అదే కదండి చిదానందరూప శివోహం శివోహం. ఇలాంటివి అప్పుడప్పుడు గుర్తొచ్చి మనం పాడుకుంటూ ఉంటే అరే ఇది ఓన్లీ పాట కాదు, ఇది నా అనుభవం, నా గురించి చెప్పినటువంటి ఒక మంచి అందమైన ఉపదేశం. శంకర భగవత్పాదులు వారు ఇచ్చినటువంటి ఉపదేశం. మరి ఆ ఉపదేశాన్ని మనం పాడుకుంటూ ఉన్నామనుకోండి, అహం నిర్వికల్పో నిరాకార రూప విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం నచాసంగతం నైవ ముక్తిర్నమేయః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. అహం నిర్వికల్పః. నేను ఈ శరీరంతో ఉండే వికారాలు పొందుతూ ఉంటుంది. వృద్ధాప్యము, రోగము, ఏదో భోగము, మంచి తిండి తింటుంటే భోగము, హాయిగా పడుకుంటే భోగము, నిద్ర పట్టకపోతే రోగము, ఇలా ఇవేవో అన్నీ ఉన్నాయి. కానీ ఇదేది నేను కాదు. నిరాకార రూప. ఈ ఆకారం నేను కాదు. ఆకారానికి ఆకారం అవకాశం ఇచ్చినటువంటి నిరాకారాన్ని నేను. మనస్సు అని అన్నప్పుడు ఎన్ని సంకల్ప వికల్పాలు చెప్పలేనన్ని. అంచేత నేను సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సు కాదు. అహం నిర్వికల్ప. అహం విభు. నేను సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి అవినాశతత్వమైనటువంటి ఆత్మస్వరూపం. సర్వత్ర సర్వేంద్రియాణం విభు. మనం వ్యక్తిగతంగా చూసుకుంటే ఈ శరీరానికి, శరీరంలో ఉండే ఇంద్రియాలకి, ఈ ప్రాణానికి, వీటన్నింటికి నేను విభువుని అంటే నేను ప్రభువుని. నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను. ఇక్కడ పరిమిత భావనలు ఇది సర్వత్రా వ్యాపించి ఉన్నాము. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి ఆ గీతామృతాన్ని, జ్ఞానామృతాన్ని మనం పానం చేశామో
అప్పుడు ఇది మాత్రమే నేను కాదు, అంతా నిండి ఉన్నటువంటి ఆ చైతన్య తత్వము, చిత్ తత్వము, అది నేను, ఇది నేను కాదు. సర్వత్ర సర్వేంద్రియాణం నచాసంగతం నైవ ముక్తిర్నమేహం. ఇక అప్పుడు నాకు దేనితో సంగము లేదు, అలాగని సంగం లేదు కాబట్టి ముక్తి కూడా లేదు. దేన్నన్నా అంటి పెట్టేస్తునో లేదా ఎవడో కట్టేస్తేనో దాని నుంచి విడుదల కావాలండి. అసలు నాకు కట్టడమే లేదు, అంటుదనమే లేదు, సంగమే లేదు అన్నప్పుడు సంగం లేని వాడికి ఇక మోక్షం ఎందుకు? విడుదల దేని నుండి? అవసరమే. నచాసంగతం నైవ ముక్తిర్నమేయ. మరి ఎవరు నేను? చిదానంద రూప శివోహం శివోహం. ఆ శివోహం అనేటటువంటి ఆ స్మృతిని ఎప్పుడు ఉంచుకుంటూ హృది సంస్ఫురదాత్మతత్వం, స్ఫురించేటటువంటి ఆత్మతత్వాన్నే మనం స్మరిస్తూ భజిస్తూ నమస్కరిస్తూ ఉంటే ఏమవుతుంది? అదే నేను అని స్థిరం కలుగుతుంది, స్థిరత్వం కలుగుతుంది, సునిశ్చిత జ్ఞానం మనకి కలుగుతుంది. అందుచేత ఇక్కడ స్వామి చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, నాకు ఎప్పుడూ శోకం లేకుండా ఉండాలి అంటే మోహం లేకుండా ఉండాలి, మోహం లేకుండా ఉండాలంటే అజ్ఞానం లేకుండా ఉండాలి, అజ్ఞానం లేకుండా ఉండాలంటే చీకటి లేకుండా ఉండాలంటే దీపం వెలిగించాలి. మరి నాకుండే అజ్ఞానం పోవాలంటే ఇదిగో స్వామి జ్ఞానం అనేటటువంటి దీపాన్ని మనకి ప్రసాదిస్తున్నాడు, ఆ దీపాన్ని పట్టుకోవాలి. ఆ దీపాన్ని మనం ఎప్పుడైతే స్వీకరించామో ఆ జ్ఞానం అనేటటువంటి వెలుగులో నేనెవరో నాకు తెలుస్తుంది. తెలిసినప్పుడు అరే మరి ఇవేవో చిన్న చిన్నవి వస్తున్నాయండి, ఏదో తలనొప్పి, నడువు నొప్పి, కాళ్ళ నొప్పులు వస్తున్నాయండి, జ్వరం వస్తుందండి, ఏవేవి వచ్చినా అవి నీకు కాదు, అవి నాకు కాదు అనే ఒక దృఢత్వాన్ని ఎప్పుడైతే పెంచుకున్నామో ఇవి మనల్ని ఏమి బాధించవండి. ఇదే టెక్నిక్. బాధించకుండా ఉండాలంటే బోధను మర్చిపోకుండా ఉండాలి, స్ఫురించేటటువంటిది. అది నిత్యము స్ఫురిస్తూనే ఉందండి. శంకర భగవత్పాదుల వారు చెప్పారు, గుర్తిస్తే వివేకిస్తే మనకు కూడా తెలుసండి. స్ఫురించేదాన్ని విడిచిపెట్టి మనం కొత్తగా స్మరిస్తూ ఉంటామండి. ఏమని? నేను మాతాజీని, ఏది వచ్చిన వాళ్ళు ఎవరు నా మాటే వినాలి, నేను కూర్చునేంత వరకు ఎవరు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. ఇవన్నీ ఏమిటి? స్మరణలో వచ్చేటటువంటివి, దేహాభిమానంతో వచ్చేటటువంటి భావాలు. ఆ భావాలే బాధకు లోను చేస్తూ ఉన్నది. అంచేత బాధకు లోను కాకుండా ఉండాలి అంటే బోధ స్వరూపంగా, బోధస్వరూపంగా ఉండాలి అంటే బోధను అంటే జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే గుర్తు తెచ్చుకున్నామో నన్ను ఎవ్వడూ నశింప చెయ్యలేడు, నాకు నాశనమే లేదు, ఆఖరికి ఎవరో సృష్టికర్త ఈశ్వరుడు అన్నటువంటి వాడు కూడా నశింప చెయ్యలేడు, నశింప చేయడు. ఎందుకని? ఈశ్వరుడు నేను వేరు కాదు, ఒక్కటే కాబట్టి. ఆత్మాహి బ్రహ్మ ఈశ్వరోహం చిదానంద రూప శివోహం శివోహం అనేటటువంటి ఈ జ్ఞానం చూడండి, ఎంత బలము, ఎంత ఆనందము, ఎంత తృప్తి, ఎంత శక్తి. ఈ శక్తిని మించినటువంటి శక్తి, ఈ బలాన్ని మించినటువంటి బలము, ఈ లాభాన్ని మించినటువంటి లాభం మరొకటి ఏమైనా ఉందా లోకంలో అంటే ఏదీ లేదండి. వివేకిస్తే వివేకం మాకు అవేమం పట్టవండి అని అంటే మొత్తం అన్నీ ఉన్నవి. వాటి వల్ల ప్రతిసారి తల బొప్పి కొట్టించుకోవడమే, నడుము విరగ్గొట్టించుకోవడమే, మోకాళ్ళు అరగ్గొట్టించుకోవడమే తప్ప లాభం అయితే ఉండదు. ఇదొక్కటే లాభం అని చెబుతూ నెక్స్ట్ స్వామి చెప్పబోతూ ఉన్నాడు. అంతవంత ఇమే దేహాః నిత్యస్య ఉక్తా శరీరిణః అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుజ్యస్వ భారత అని చెబుతూ ఉన్నాడు స్వామి 18వ శ్లోకంలో. అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏది అంతము ఆద్యంతములు ఉన్నవో, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, అంతవంత ఇమే దేహ, ఈ శరీరాలన్నీ అంతం ఆద్యంతములు ఉన్నవి. ఎవరికి? అంతవంత ఇమే దేహా నిత్యస్య శరీరణ
ఉక్తః. ఏ నిత్య స్వరూపుడు, అనిత్యమైన దేహంలో నిత్యమైనది ఏదో ఉంది, నశించేటటువంటి దీనిలో నాశనము లేనటువంటిది ఉంది, దహింపబడే దీనిలో దహనము కానటువంటిది ఉన్నది అని ఎవడైతే గుర్తిస్తాడో నిత్యస్య ఉక్త శరీరిణః అనాశినః అప్రమేయస్య. దీన్ని మజాగా చెప్తూ ఉంటారండి. తలనొప్పి వచ్చిందండి, ఓకేనండి, కృష్ణుడు కూడా శ్లోకంలో అనాశిన టాబ్లెట్ తీసుకుంటే వేసుకుంటే నీకు తలనొప్పి ఎగిరిపోతుందని చెప్పాడండి అని చెప్తూ ఉంటారు హరికథ దాసులు. అనాశినో అప్రమేయస్య అంటే అనాశిన అంటే నాశనము లేనటువంటి, అప్రమేయ ఇంద్రియాలకు అందేటటువంటి వాడు కాదు. ఇందాక చెప్పుకున్నామే, నా కంటి రేఖలను నేను చూసుకోలేను, నా భుజం మీద నేను కూర్చోలేను, అగ్నిని తను తాను కాల్చుకోలేదు. ఎలానో ఇక్కడ ఏ ఇంద్రియాలకు అందేటటువంటిది కాదు, దేనికి ఆబ్జెక్ట్ కాదు, మరి దేనికి విషయము కాదు, ఆల్వేస్ సబ్జెక్ట్. ఎప్పుడూ కూడా తాను కర్తగానే ఉంటుంది. కర్త అని చెప్తే కూడా మన కర్మక్రియ వస్తుంది, అది కూడా చెప్పడం కష్టమే. అంచేత తాను ఎప్పుడూ సాక్షిగానే ఉంటుందే తప్ప ఎప్పుడూ ఇతరుల చేత తెలియబడదు. అంటే ప్రమాణాల చేత తెలియబడితే అది ప్రమేయం అవుతుందండి. కానీ ఇక్కడ అప్రమేయం, తెలియబడేది కాదు. చేత్తోటో లేకపోతే బుద్ధితోటో లేకపోతే మనస్సుతోటో ఊహించేదో తర్కించేదో కానే కాదు. అనాశినః అప్రమేయస్య. హే అర్జున, స్వరూపం అనేటటువంటిది నాశనము లేనటువంటిది, ప్రమాణాల చేత అందబడేది కానే కాదు అని నీవు గుర్తించి యుద్ధస్వ, యుద్ధాన్ని చెయ్యి అన్నాడండి. ఆయన్ని యుద్ధం చేయమన్నాడు, మనల్ని కాదు కదండి. అంటే మనం కూడా చేస్తూనే ఉన్నామండి. జీవితం అంతా కురుక్షేత్ర రణరంగమే, లేచింది మొదలు పడుకునేంత వరకు పనివాళ్ళు వచ్చారా లేదా, చేస్తున్నారా లేదా, వెళ్ళారా లేదా, పూజ అయ్యిందా లేదా, ఇదంతా యుద్ధమే కదా. అంచేత ఈ యుద్ధాన్ని కూడా ఎలా చెయ్యాలి, ఈ విజ్ఞానంతో చెయ్యాలి. అంతే తప్ప భగవద్గీత విన్నాం కాబట్టి పనులన్నీ మానేసేసి ఒక చోటు కూర్చోమని ఎవ్వరూ చెప్పరు. స్వామి ఆ బాగా చతికిలి పడిపోయి నేను ఏం చేయను, భిక్షాటన చేసుకుంటాను బావా అని అన్న అర్జునుణ్ణే కుదరదు, లే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని బోధించాల్సిందంతా బోధించి యుద్ధం చేయించాడే. మరికి ఎవరిని కూర్చోమంటాడండి? కూర్చోడానికి రాలేదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృతు. ఎవ్వడూ కూడా కాళ్ళు చేతులు కట్టుకుని కూర్చుంటాడేమో కానీ మనసును కట్టుకుని కూర్చోలేడుగా, రక్త సరఫరాను ఆపుకుని కూర్చోలేడుగా. అందుచేత నీవు కర్తవ్యాన్ని చేస్తూ ఉండు జ్ఞానంతో. అదే మనకి దేవుడమ్మ గారు చెప్పినట్లుగా నూనె రాసుకొని పనస పండు కోస్తే ఆ జిగురు ఎలా అంటదో అలా ఈ జ్ఞానంతో నీవు వ్యవహరించు. అప్పుడు నీకు ఈ వ్యవహారంలో వచ్చేటటువంటి ఒడుదుడుకులు అవకతవకలు నిన్ను అస్తవ్యస్తం చేయకుండా ఉంటాయి. నీవు నిరాసక్తతతో ఉండవచ్చు, నిరామయంగా, అంటే ఏ రోగం లేకుండా కూడా. రోగం అదేంటంటే రోగం లేకుండా అంటే ఎక్కడ కుదురుతుందంటే, అరే రోగం మనకి కాదు, శరీరానికి రోగం. శరీరానికి రోగం అయితే మనకేమిటి బాధ? ఆ విలక్షణత్వాన్ని కేవలం జ్ఞానంతో మాత్రమే మనం పొందగలము. అటువంటి జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నటువంటి పరమాత్మకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ స్వామిని అందించిన ఆ జ్ఞానానుభూతిని ప్రసాదించు, అక్కడే ఉంచి వ్యవహరింప చెయ్యి అని ప్రార్థిస్తూ మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్యామ్.